అందరికీ నమస్తే, వెల్కమ్ టు ముక్కంటి ఎడిషన్. ఇవాళ మనం సనాతన ధర్మంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన అంశాల గురించి మాట్లాడుకుందాము. ముఖ్యంగా దేవుడు గురించి చెప్పుకుంటే దేవుడు ఉన్నాడా? ఇప్పుడు మీరు ఉన్నారా అంటే ఉన్నారు. రేపు నేను ఉన్నాను, రేపు నేను చనిపోయాను అనుకోండి, యోగీష్ ప్రభు చనిపోయాడు అంటాడు. కానీ యోగీష్ ప్రభు అక్కడే ఉంటాడు కదా. యోగీష్ ప్రభు ఈ శరీరానికి అనమాట పేరు, కానీ లోపల ఉన్నాడు ఎవడో ఒకడు. అదే దేవత. భగవంతుడు 2 రూపాల్లో ఉంటాడు. వైష్ణవ సంప్రదాయం చూస్తే వాళ్ళు 5 రూపాయలు అని చెప్తూ ఉంటారు. చర అచర. గుళ్ళో దేవుడు నడవట్లేదండి, నడిచే దైవాలే మన గురువులు అనమాట. గురువు ఏంటంటే ఒక వెలుగుతున్న దీపం లాంటి వాళ్ళు అనమాట. ఒక వెలుగుతున్న దీపమే ఇంకో దీపాన్ని వెలిగిస్తుందండి. ఒక వెలుగుతున్న ట్యూబ్లైట్ ఇంకో ట్యూబ్లైట్ వెలిగిస్తుందండి? వెలిగించలేదు. కాబట్టి గురువులు ఏంటంటే వాళ్ళ జీవితం అంతా త్యాగం చేసి ఆ వేదాలని కానివ్వండి, అటు ఉపనిషత్తులు కానీ, బ్రహ్మసూత్రాలు కానీ ఇవన్నీ చదివి దాంట్లో ఉన్న మంచిని సారాన్ని మనకు అందిస్తూ ఉంటారు. ఇది చేస్తే మంచిదని చెప్తూ ఉంటారు. కాబట్టి ఆ గురు పరంపర కావాలి. ఆ సంబంధం, గురువు సంబంధమే శాశ్వత సంబంధం. ఒకప్పుడు తల్లి వడి, బడి, గుడి, ఇది భారతీయులకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒకప్పుడు వడి బాగుండే కాబట్టి ఒక ఛత్రపతి శివాజీ లాంటి కొడుకు పుట్టగలిగాడు. ఆ మధ్య నేను గోవా వెళ్తున్నాను, రకరకాల మనుషులు కలుస్తూ ఉన్నారు. నేను ఒక చోట స్నానం చేయాలని ఒక బావి దగ్గర ఆగాను. నేను అక్కడ ఆగి చూస్తున్నాను, అందులో నుంచి స్నానం చేయాలా వద్దని ఆలోచిస్తున్నాను. ఒక బావి దగ్గర నీళ్ళ గురించి అక్కడ ఒక రైతు వచ్చాడండి. ఆ నీళ్ళని ఆయన కూడా తాగాడు, అటు ఆవు కూడా తాగిపించాడు, వెళ్ళిపోయాడు. అంటే ఊర్లో ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళకు ఆ మట్టి పట్ల, ఆ దేశం పట్ల, ఆ గోవు పట్ల ఉన్న వాళ్ళ ప్రేమ అది చూస్తూ ఉంటే మళ్ళీ ఆ పల్లెటూరుకి వెళ్ళాలి. ఏదో సంపాదించుకుంటున్నాం అని కాకుండా డబ్బు ఇంపార్టెంట్ కాదు, ఆ ధర్మం ఇంపార్టెంట్ అన్న ఒక ఉద్దేశంతో నేను వెళ్తున్నాను. టీచర్ పిల్లవాడిని అడిగిందంటండి, జగన్నాథ్ టెంపుల్ ఎక్కడుంది అని. పిల్లవాడు పూరి అని రాశాడంటండి. వెనక వాడి కాపీ కొట్టాలంటండి. వాడు అనుకున్నారంటే నేను పూరి రాస్తే టీచర్ తెలిసిపోతుందని వాడు చపాతి అని రాశాడంటండి. 2 ఆన్సర్ పేపర్ టీచర్ దగ్గర వెళ్ళిందంటండి. టీచర్ కూడా ఆన్సర్ తెలియదంట. టీచర్ అనుకున్నదంట పూరి అయినా చపాతి అయినా గోధుమ పిండితోనే ఇద్దరికి 100 మార్కులు వేసేసిందండి. మన జీవితంలో మనం కాపీ కొడుతుంటామండి. మన సమస్య అంతా ఎక్కడుంది అంటే పక్కింటి మీద ఉందండి. పక్కింటి వాళ్ళు ఏం చేస్తారు, మన ఇంట్లో కరెంట్ పోయింది అనుకోండి, ఫస్ట్ పక్కింట్లో తొంగి చూస్తామండి. అక్కడ కూడా కరెంట్ పోతే జర తృప్తి అండి. అనుకోకుండా దేవుడు ఇంటికి వచ్చాడంటండి. సో అమ్మ ఏమైనా కావాలంటే కోరుకోమని అంట. ఆమె అడిగిందంటండి, స్వామి మా ఇంటికే వచ్చావా, పక్కింటికి కూడా వెళ్ళావా అని. దేవుడే మన ఇంటికి వచ్చి ఏమైనా కావాలా కోరుకోమంటే పక్కింటికి కూడా వెళ్ళావా అంటే అసలు దేవుడు అన్నాడంట, పక్కింటికి కూడా వెళ్ళొచ్చానమ్మా, ఆమె ఏం కోరుకుందా స్వామి అని. దేవుడు వచ్చి మీ ఇంటికి వచ్చి నీకేం కావాలో కోరుకోమంటే ఆమె ఏమి కోరుకున్నా స్వామి అనంట. ఏం లేదమ్మా, నీకేది ఇచ్చినా దానికి ఆమె డబల్ ఇమ్మని కోరుకున్నది అని చెప్పిందంట. ఆలోచించడం మొదలు పెట్టిందంటండి. నేను ఇప్పుడు 1 కోటి రూపాయలు అడిగాను అనుకోండి, పక్కింటి ఆమెకు 2 కోట్లు పోతాయి. ఆలోచించి ఈమె దేవుడని అదొక కన్ను తీసేయన్నదంట. ఎందుకు అంటే పక్కింటి ఆమె 2 పోతాయి అని. అది కాకూడదండి. మనం లోకా సమస్త సుఖినో భవంతు అనేవాళ్ళం, సర్వే జన సుఖినో భవంతే అనేవాళ్ళం. కాబట్టి అందరూ బాగుండాలి అంటే ప్రతి ఇంట్లో ఆ కుటుంబ సభ్యులందరూ కలిసి ఉండాలి. అటు సమస్యకు రాకుండా ఉండాలి అంటే ప్రతి ఇంట్లో ఆవు ఉండాల్సిందే. కొంచెం ఆ వాహనాలు వాడడం తగ్గించుకొని నేను నడుచుకుంటూ ప్రయాణం చేస్తున్నాను అంటే కారణం ఏంటంటే నాకు భగవంతుడి మీద ఉన్న విశ్వాసమే. అందరం ఆ విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి, అందరం కలిసికట్టుగా పోరాడాలనేది నా తత్వం అండి. భగవంతుని దర్శించుకోవాలంటే ఎట్లా, భగవంతుని చూడాలనుకుంటే ఎట్లా? ఉదయం లేచి అద్దం చూసుకోండి. భగవంతుని చూడాలి అనుకుని ఉంటే ఉదయం లేచి అద్దం చూసుకోండి. అద్దం ముందు కూర్చోవాలనుకున్నా, అబద్ధం జీవితంలో ఆడొద్దు అనుకున్నా, అందం గురించి ఆలోచించవద్దు అనుకున్నా, అందరం ఒకటేని మర్చిపోవద్దు అనుకున్నా, ఇందులో భగవంతుని వెతుకొద్దు అనుకున్నా, అందులో సేవలో ఉన్న శ్రీ 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 ఇదండి చిన్నజీయ స్వామి వారిని నమ్ముకున్నా, అవమానం ఎంతైనా భరించాలనుకున్నా, అవకాశం అందరికీ కల్పించాలనుకున్నా, అధ్యాయం భగవద్గీతలోది రోజు ఒకటి చదవాలనుకున్నా, అన్యాయం ఎవరికైనా జరిగితే చూస్తూ ఊరుకోవద్దు అనుకున్నా, అన్నం దొరకలేదని బాధపడొద్దు అనుకున్నా, అన్యం పుణ్యం మెరుగని మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజులాగా పోరాడాలనుకున్నా, అర్థం లేని జీవితం గడపొద్దు అనుకున్నా, అద్దంలో భగవంతుని చూసుకోవాలనుకుంటాను. కాబట్టి అందరూ భగవత్ స్వరూపులే, కానీ మనకు ఒక మన స్వరూపం ఈరోజు మనకు తెలియదు. మొన్న ఒక రాజకీయ నాయకుడు కలిశాడు నన్ను. నేను ఎవరిని తెలుసా అన్నాడు. నేను ఆయనకు చెప్పాను, నువ్వు ఎవరైనా నాకు తెలియడం కాదయ్యా, నువ్వు ఎవరైనా నీకు తెలియాలి. అందుకే మనిషి జన్మ. మనం అందరం ఆ భగవత్ స్వరూపులము కాబట్టి ఈ దేహమే దేవాలయం అనమాట. నేను చిన్నప్పుడు శోభన్ బాబు గారి సినిమా చూశాను అనమాట. దాంట్లో అదే దేహమే దేవాలయం అని. అప్పుడు మనకు చిన్నప్పుడు అర్థమయ్యేది కాదు, కానీ వయసు అయిన కొద్ది జ్ఞానం పెరగాలి. కాబట్టి మనం ఆ జ్ఞానాన్ని సంపాదిస్తూ సమాజం, దేవుడు లేని చోట ఎక్కడుందండి? కంకర్ మే శంకరే అన్నాడు అనమాట.
అణువులో భగవంతుడు ఉన్నారు, మీ అందరిలో భగవంతుడు ఉన్నారు. కాబట్టి ఆ భగవత్ తత్వాన్ని తెలుసుకోవాలనికే మానవ జన్మ అన్నమాట. ఈ జన్మ సార్థకం కావాలి అంటే భగవంతుడు మనలో ఉన్నాడు, అణువులో ఉన్నాడు అన్న భావన మనలో రావాలండి. ఎలా వెళ్ళాలి అసలు దేవుని దర్శించుకోవాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటి? గురువులు చెప్పింది శ్రద్ధగా చేయాలండి. గురువు వెనక ఏ పని చెప్పినా కూడా శ్రద్ధగా వినాలి. దేవుడు, భగవంతుడు, ప్రకృతిని ప్రేమించగలగాలండి. ప్రగతి వైపు దేశం సాగాలి అంటే మనమందరం ప్రకృతి వైపు వెళ్ళాలి. పంచభూతాలే భగవంతుడి స్వరూపం. పంచభూతాలు మనలో ఉన్నాయి, పంచభూతాలు బయట కూడా ఉంది. కాబట్టి గురువు ఏదైతే చెప్తామో దాన్ని చేయగలిగితే ఆ జీవితంలో అనుభవం వస్తుంది. కాబట్టి ఏది ఉన్నా కూడా గురువు పరంపర మళ్ళీ దేశంలో రావాలి. ఆ గురువు చెప్పింది శ్రద్ధగా వినాలన్నమాట. కాబట్టి నేను వింటున్నాను కాబట్టి ఆ భగవంతుడు నాలో ఉన్నాడు అనేది తెలుసుకున్నాను కాబట్టి నేను ఈరోజు సమాజానికి నిస్వార్థంగా చేయగలుగుతున్నాను. ఏదో కాషాయం కడితే సన్యాసం కాదండి. ఏది ఆశించిన వాడు, ఎవరిని ద్వేషించిన వాడు సన్యాసం అంటున్నారు. మహానుభావులంతా సన్యాసం తీసుకున్నారు కాబట్టి వాళ్ళ సన్యాస ధర్మాన్ని చక్కగా తెలుసుకుంటూ పెద్దవాళ్ళు ఏదైతే చెప్పారో దాన్ని ఆచరిస్తూ వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. కాబట్టి నేను కూడా అలాంటి వాళ్ళ మహానుభావులు అందరినీ చూస్తూ వచ్చాను. చిన్నప్పుడు విద్యాప్రకాశానంద, శ్రీ 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 విద్యాప్రకాశానంద గారి ప్రవచనాలు నేను టీవీలోనే వినేవాడిని. అటు తర్వాత చిన్నజీవ స్వామి, అటు చాగంటి గారు కావండి, ఎవరు ఏది చెప్పినా కూడా దాంట్లో మంచిని గ్రహించేవాళ్ళని. మనిషిలో 99 చెడు గుణాలు ఉండొచ్చండి, మనకు అక్కర్లేదండి. ప్రతి మనిషిలో ఒక మంచి గుణం ఉంటుంది. కాబట్టి ఆ మంచి ఎక్కడ ఉంటుందో అక్కడ భగవంతుడు ఉంటాడనమాట. కాబట్టి ఆ మంచిని గ్రహించగలగాలి. ఒక శవం వెళ్తూ ఉంటుందంట, అటు నుంచి పెళ్లి కూతురుని తీసుకొస్తూ ఉంటారంట. అప్పుడు ఈ శవం మా పెళ్లి కూతురు చెప్తుందంట, అమ్మా నిన్ను నలుగురు మోస్తున్నారు, నన్ను నలుగురు మోస్తున్నారు, నీకు పూలదండ వేశారు, నాకు పూలదండ వేశారు, నీకు బొట్టు పెట్టారు, నాకు బొట్టు పెట్టారు, నీకు చీర కట్టారు, నాకు చీర కట్టారు. కానీ ఒకటి మర్చిపోకమ్మా, ఒకప్పుడు నేను నీ పొజిషన్లో ఉన్నా, నేను పెళ్లి కూతురుగా ఉన్నా, కానీ ఒకరోజు నువ్వు నా పొజిషన్ రావాలని శవం చెప్తుందంట. అందరం పోయే వాళ్ళమే, కానీ ఆ మానవ జన్మ సార్థకం కావాలి అంటే ఆ గురువుని పట్టుకోవాలి. కాబట్టి ఏదో ఒక మనకి చాలా ఈ దేశంలో గురు పరంపర ఉన్న దేశంలో ఎందరో గురువులు ఉన్నారు. నేను ఆ శ్రీ 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 లేదండి చిన్నజీయ స్వామి వారి సేవలో ఉంటున్నాను. యాక్చువల్ మాది మధ్వ సంప్రదాయం, మాకు ఒక గురువు, ఒక పీఠం ఉంది. కానీ 2004లో వారిని కలిసిన తర్వాత వారు 2 మాటలు నాకు నచ్చాయండి. సర్ వాల్ బీయింగ్ ఎ సర్వీస్ టు గాడ్ అంటారు, స్వీయ ఆరాధన సర్వ ఆదరణ, మానవ సేవగా సర్వప్రాణి సేవ అన్నారు. కాబట్టి నాకు అది నచ్చి నేను మా ఇంటి దగ్గర రోజు ఏ కుక్కలు ఉన్నా కూడా దానికి ఇంత అన్నం, రోజు ఈ పిచ్చుకలు కానివ్వండి, ఇవన్నీ పావురాలు కానీ ఉదయం మా ఇంటికి వస్తాయి, ఉదయం అంతా దానికి పెడతాను. మధ్యాహ్నం ఒక పూట నాకు దొరికితే చాలనుకుంటాను. సాయంత్రం మాత్రం ఈ కుక్కలకు కూడా అన్నం పెడుతూ ఉంటాను. వారు ఏదైతే చెప్పారో అది నేను పాటిస్తున్నాను. కాబట్టి భగవంతుడు నన్ను వదిలిపెట్టలేదు, నేను ఆయనను కూడా వదిలిపెట్టలేదు. కాబట్టి ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలనేది మా తపన. అందరూ బాగుండాలని కోరుకునే వాళ్ళం. కాబట్టి ఆ గురువులు ఏం చెప్తే మనం శ్రద్ధగా విందాం, వాళ్ళు చెప్పిన దాన్ని ఆచరిస్తాం. ఆ ఇప్పుడు గాలి ఎక్కడ ఉంది అంటే మనం చూపించలేమండి, కానీ మనం బతుకుతున్నాం, మనం పిలుస్తున్నాము అంటే గాలి ఉంది అనేది ఒకటి విశ్వాసం అన్నమాట. గాలి ఉంది, పంచభూతాలు ఉన్నాయి. కాబట్టి ఆ ఉందనే తత్వాన్ని తెలుసుకుంటే మంచిదన్నది నా అనుభవంతో చెప్తున్నాను. కాబట్టి ఇంకా ఒకటే విషయాన్ని గురువులు ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటారు. కానీ మనం ఏంటంటే ఈరోజు వాళ్ళు చెప్పిన దాన్ని శ్రద్ధగా వినట్లేదండి. చాలామంది కార్యక్రమాలకు వస్తూ ఉంటారు, వింటారు, వెళ్ళిపోతుంటారు, కానీ ఆచరించట్లేదు. ఆచరించి చెప్పేవాడే ఆచార్యుడు. కాబట్టి వాళ్ళు నడిచిన దారిలో మనం కూడా నడవగలిగితే మంచిదన్నదే నా అభిప్రాయం అండి. ఓకే అండి, ఇవాళ యోగీష్ ప్రభు గారు మనకి సనాతన ధర్మం గురించి, అలాగే గోవు సంరక్షణ గురించి, మనుషుల మానవత్వం గురించి, దేవుడు ఉన్నాడా, దేవుడిని మనం దర్శించుకోవాలంటే ఏ విధంగా, ఇటువంటి అంశాలపై మనం ఇలా మాట్లాడుకుందాము. సార్ యోగేష్ గారు మంచి విషయాలు చెప్పారండి. ఇవాళ ఒక దేశభక్తి గీతం పడతాను, చెప్పండి, పాడండి. చరితలోని సారమిదే, చరితలోని సారమిదే, భవితలోని భావమిదే, వీరగాథ విజయగాథలెన్ని ఉన్న మూలమిదే. తల్లి వందనం, భూతల్లి వందనం, వందే మాతరం, వందే మాతరం. అరవింద వివేకానంద రామకృష్ణ దయానంద సమర్థుల సందేశం
తల్లి వందనం. ఛత్రపతి నేతాజీ సావర్కర్ తానాజీ రాణా రక్తపు శౌర్యం తల్లి వందనం. ఝాన్సీ రాణి రుద్రమాంబ కత్తుల కథలే. వందే మాతరం వందే మాతరం తల్లి వందనం భూతల్లి వందనం. మనలోని అనైక్యత సంస్కార విహీనత ఆశరాగ అధికారం అందుకొనిరిరా. విద్వేషము రగిలించి విభజించి పాలించే విచ్ఛిన్నం తలపెట్టే ఫిరంగి ముఖరా. బ్రిటిషు విషపు తంత్రానికి విరుగుడు మంత్రం. వందే మాతరం వందే మాతరం తల్లి వందనం భూతల్లి వందనం. ఎన్నాళ్ళి వేదన ఎన్నేళ్ళి రోధన తల్లి బాధ తీర్చకుంటే తనయులమేనా. విశ్వశాంతి వారధివై విశ్వానికి సారథివై విద్రోహుల గుండె చీల్చు చంద్ర పిడుగువై విజయ శంఖమెత్తు అదురు భువన భోంతరం. వందే మాతరం వందే మాతరం తల్లి వందనం భూతల్లి వందనం. వందే మాతరం అంటోంది తరం. మనకు ఆకలిస్తే అన్నం తింటామండి, భూమి కూడా ఆకలిస్తుందంట. అందుకే భూమికి ఆవు పేడ అంటే చాలా ఇష్టం అంట. కాబట్టి ఆ గో ఆధారిత వ్యవసాయం అందరు కలిసి కట్టుగా చేసుకొని ఆరోగ్యంగా ఉండాలన్నదే నా తపన. ఒక కుర్రవాడు ఊర్లో వెళ్తుంటాడంట, అనుకోకుండా ఒక కుక్క ఎదురవుతుందంట. ఆ రాయిని తీసుకొని కుక్కను కొట్టాడంట. ఆ కుక్క పారిపోయిందంట. అదే ఆనందంలో ఆ రాయిని తీసుకొని ముందుకు వెళ్తున్నాడంట. అక్కడ ఒక తేనెటీగ పుట్ట కనిపించిందంట. ఆ రాయిని తీసుకొని ఆ తేనెటీగ పుట్టను కొట్టాడంట. అవన్నీ కలిసి ఈయన ఎంబడి పడ్డాయంట. ఈయన కూడా వారిపోయాడంట. అట్లా ఈ భారతదేశంలో మనమందరం అటు హిందూ కానివ్వండి ముస్లిం కానీ ఏ కులంలో పుట్టినా కూడా మానవత్వం అనేది ప్రతి మనిషిలో ఉండాలి. మనమందరం భారతీయులు అన్న భావన మనలో రావాలన్నమాట. అది వచ్చి అందరూ కలిసికట్టుగా ఈ దేశం గురించి పోరాడతారనే ఒక విశ్వాసం. కులం ఏదని ఎవరిని అడగొద్దనుకున్నా, కాలం మారిందని చెప్పొద్దనుకున్నా, కుల మతాలకు అతీతంగా బ్రతకాలనుకున్నా, కూల్గా జీవితం గడపాలనుకున్నా, కంటి చూపు తగ్గిందని బాధపడొద్దనుకున్నా, కంటికి రెప్పలాగా అందరినీ కాపాడాలనుకున్నా, కర్పూరంలాగా అగ్నిలో కలిసిపోవాలనుకున్నా, కాపురం అందరిది బాగుండాలనుకున్నా, కన్న తల్లిదండ్రులను ఆదర్శంగా తీసుకున్నా, కొన్న వస్తువులపై వ్యామోహం పెంచుకోవద్దనుకున్నా, కొంటే స్వదేశీ వస్తువులే కొనాలనుకున్నా, కంటే ఛత్రపతి శివాజీ లాంటి పుత్రుని కనమని భారతీయ తల్లులకు విన్నపిస్తున్నా, కన్యాశుల్కం ఇచ్చి పెళ్లి చేసుకోవాలనుకున్నా, కన్యాదానం చేసే వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్లు చూడొద్దనుకున్నా, కర్మభూమి భారతదేశంలో పుట్టినానని గర్వపడాలనుకున్నా, కర్మ భక్తి జ్ఞానాన్నిచ్చే ఆ భగవద్గీతను అందరి చేతిలో చూడాలనుకుంటున్నాను. కాబట్టి అందరం ఆ భగవద్గీతను చదువుతూ ఆ భగవంతుడి గురించి తెలుసుకుంటూ అందరినీ గౌరవిస్తూ ముందుకు సాగాలనేది తప్ప చెప్పన. ఈ టీవీ వాళ్ళు నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చేందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఎట్లయితే ఇప్పుడు ఈ షూటింగ్ జరుగుతుందో ఈ షూటింగ్ వెనకాల ఒకరు కూర్చొని దాన్ని షూట్ చేస్తున్నారనమాట. అట్లా మనం ఏ పని చేసినా కూడా భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడనమాట. భగవంతుడు లేని చోటు లేదు. ఆ భగవంతుడు ఉన్నాడన్న ఒక విశ్వాసంతో మనం పని చేయగలిగితే మంచిదన్నమాట. ఈ సత్య సనాతన వైదిక ధర్మ రక్షణ కోసం అందరం కలిసికట్టుగా పోరాడదాం. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్.